ఎలాన్ మస్క్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్ భారత్లోకి ప్రవేశించేందుకు ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే స్టార్లింక్కు తుది అనుమతుల ప్రక్రియను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని భద్రతా సంస్థలు చివరి క్లియరెన్స్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టాయనే వార్తలు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. ఇరాన్లో అధికారిక లైసెన్స్ లేకపోయినా అక్కడ జరిగిన అంతర్గత ఘర్షణల్లో స్టార్లింక్ టెర్మినల్స్ను ఉపయోగించారనే నివేదికలు భారత అధికారుల్లో ఆందోళనకు కారణమైనట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సేవలు ప్రారంభించడానికి ఇంకా తుది భద్రతా ఆమోదం లభించలేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రైయర్ ఎక్స్ వేదికగా పూర్తిగా కొట్టిపడేశారు. భారత ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు అత్యంత సానుకూలంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయని మరియు సేవలు అందించేందుకు అవసరమైన అన్ని నియంత్రణ భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వంతో పారదర్శకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నియంత్రణ సంస్థల ప్రక్రియ నిలిచిపోలేదని, నిరాధార కథనాలకు విరుద్ధంగా భారత ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ వేగంగానే కొనసాగుతోందని కంపెనీ ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించారు. ఒకవేళ స్టార్లింక్ మన దేశంలోకి వస్తే భారతీయ టెలికాం రంగంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంప్రదాయ ఫైబర్ కేబుల్స్ లేదా మొబైల్ టవర్లు చేరుకోలేని హిమాలయ సరిహద్దులు, దట్టమైన అడవులు, ఈశాన్య రాష్ట్రాల కొండ ప్రాంతాలకు సైతం హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్య, వైద్య సేవలు మెరుగుపడటమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మొబైల్ నెట్వర్క్లు కుప్పకూలిన ఈ ఉపగ్రహ ఇంటర్నెట్ ద్వారా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగించవచ్చు. దేశంలో డిజిటల్ విభజన పూర్తిగా తొలగిపోవడానికి, మారుమూల గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా భారతీయ ఇంటర్నెట్ మార్కెట్లో పోటీ పెరగడం వల్ల వినియోగదారులకు తక్కువ ధరలకే నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావటం ద్వారా డిజిటల్ ఇండియా లక్ష్యాలు మరింత వేగంగా సాకారమవుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన కొన్ని తీవ్రమైన ఆందోళనల వల్లే స్టార్లింక్ అనుమతుల ప్రక్రియలో ఇంతటి ఆలస్యం జరుగుతోందని స్పష్టమవుతోంది. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ట్రాఫిక్ నేరుగా అంతరిక్షంలోని శాటిలైట్ల ద్వారా విదేశీ సర్వర్లకు అనుసంధానమయ్యే అవకాశం ఉండటంతో దేశీయ డేటా సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే అనుమానాలు భద్రతా సంస్థల్లో ఉన్నాయి. వినియోగదారుల డేటా స్థానికంగానే నిల్వ ఉండాలని, అలాగే దేశ రక్షణకు భంగం కలగకుండా భారతీయ ఏజెన్సీలు ఈ నెట్వర్క్ను పర్యవేక్షించేందుకు వీలుగా లీగల్ ఇంటర్సెప్షన్ కలిగించాలని కేంద్రం గట్టిగా పట్టుపడుతోంది. ఇరాన్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల సమయంలో స్టార్లింక్ టెర్మినల్స్ పోషించిన పాత్రను భారత హోంమంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఏది ఏమైనప్పటికీ దేశ భద్రతతో రాజీ పడకుండా అటు సాంకేతిక ప్రయోజనాలను, ఇటు నియంత్రణ నిబంధనలను సమతుల్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.